ఫ్రెండ్స్ లైఫ్ బికమ్ హ్యాపీ. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. నిద్ర లేచాను, బ్రష్ చేశాను అండ్ బ్రష్ కడిగి అండ్ ముఖం కడుక్కుంటున్నాను. నా అందమైన ముఖం చేసుకుంటున్నాను. నేను కొత్తగా ఒక రూమ్ తీసుకున్నా కదా, అది మీకు తెలియదు కదా. ఇప్పుడు ఈ కొత్త రూమ్ లో ఈ కొత్త ఓనర్ అంకుల్ ఉండి ఎంటైర్ బిల్డింగ్ కి రీమోడిఫికేషన్ ఉంది. ఎట్లా అంటే లైక్ ఏమైనా పనులు ఉంటే అవన్నీ చూసుకొని మళ్ళీ ఇప్పుడు పెయింట్స్ అవన్నీ వేపిస్తుండ్రు. మొత్తం ఎక్కడెక్కడ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అవన్నీ పోయినవన్నీ మంచిగా వేపిస్తుండ్రు. ఇప్పుడు ఇంకోటి ఎవ్రీ రూమ్ కి సేమ్ కలర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. నా రూమ్ అయితే ఎట్లుంది, ఈ రూమ్ లో ఇప్పుడు ఏ పెయింట్ వేస్తారో తెలియదు, వేస్తారు. మొత్తం ఇప్పుడు ఇట్లుంది కదా. ఇక్కడ వచ్చింది ఇంటర్వ్యూ. आपका नाम क्या है? मेरा नाम अयूब खान है। आप कितने साल से ये पेंटिंग वर्क में काम कर रहे हैं? 12 साल से। 12 साल से ये बचपन मतलब 12 साल से पूरा करके एक्सपीरियंस हो गया जी, एक्सपीरियंस 12 साल का। मतलब आपका काम करते ना पेंटिंग करने के टाइम पे आपको कौन सा काम मुश्किल हो जाए ज्यादा से? हमारे को मुश्किल झूले का काम होता, हार्ड वर्क और सीलिंग का होता। सीलिंग करने के टाइम पे कैसे होता है? सीलिंग करने के लिए रोलर को गर्दन को यूं रखना पड़ेगा सर को, तो पूरा पेन होने लगता है। ఇక్కడ అసలైన స్టంట్ జరిగింది. అటు చూసిన ఫోన్ అనేది పెయింట్ బకెట్ లో పడిపోయింది. అటహోడిగా తీసి బయటికి తీసి క్లీన్ చేసిన. పడ్డ తర్వాత తీసిన ఫోన్ ఎంతో కంగారు పడ్డంటే చాలా కంగారు పడ్డ. అయిపోయింది ఇక నా ఫోన్ పోయింది, నా ఫోన్ సంగతి అయిపోయింది అనుకున్నా. బట్ తర్వాతకి మంచిగా క్లీన్ చేసుకుని మళ్ళీ వీడియోస్ షూట్ చేసుకుంటున్నా. ఇదైతే బాగా కష్టపడే బ్రో అయితే మంచిగా మోటివేట్ చేస్తాను. ఏం కాదు, ఫోన్ ఏం కాదు, ఏమైనా పోయినా కూడా నేను చేసి ఎందుకు కంగారు పడతా, ఏం కాదని చెప్పిన. మళ్ళీ వీడియో అన్నీ షూట్ చేసుకొని వాళ్ళైతే ఎంత ఇద్దరు వేస్తారు, పెయింటింగ్ ఎక్సలెంట్ వేస్తారు, ధన వేసేస్తారు. పుడతాము ఎంత స్పీడ్గా వేసారంటే అంత స్పీడ్గా వేసారు. రూమ్లో కంప్లీట్ చేసేసి ఇప్పుడు పెయింట్ వేసిన తర్వాత రూమ్ లో చేంజ్ అయ్యింది. బాగుంది, నచ్చింది కదా. ఇప్పుడు ఇది కొత్త పెయింట్ అండ్ కొత్త రూమ్ అన్నారు. స్టే ట్యూన్ పార్ట్ 2 వీడియో కూడా ఉంది. ఈ రూమ్ గురించి తీస్తున్నాను.